లైఫ్లో మనం ఎంజాయ్ చేసే పనే చేయాలండి, లేదంటే చావాలి. నేను పైకి రాకపోయినా పర్లేదండి, కానీ జీవితంతో నాకు ఇష్టమైన పని నేను చేస్తూనే ఉంటాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు మన టాపిక్ ఏంటో మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా. ఈ వీడియో నార్మల్ వీడియోలాగా కాకుండా కొంచెం ట్రోలీ వీడియో లాగా అనిపిస్తుంది. అవునా, నిజమా? రోజు ఒకేలాగా చేస్తే డిఫరెంట్ ఏం కనిపిస్తుంది. ఆ మొబైల్ అయితే ఇండియాకి రాలేదు, కానీ రీసెంట్ గానే పాకిస్తాన్ కి వచ్చింది. అదేంటి, నువ్వు రోజు చైనాకి సంబంధించిన మొబైల్ చెప్తావు కానీ పాకిస్తాన్ కి సంబంధించిన మొబైల్ కూడా చెప్తావా అని అనుకుంటుండొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి. ఈ మొబైల్ లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇంత మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఇండియాకి ఎందుకు తీసుకురాలేదని నాకు అనిపించింది. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 23,000 పెట్టారు పాకిస్తాన్ లో. ఈ ప్రైస్ కి ఈ స్పెసిఫికేషన్స్ వాల్యూ అంటారా? కమెంట్ లో చెప్పండి. అన్బాక్సింగ్ చూసుకొని దీంట్లో వచ్చిన మిగతా ఫీచర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బాక్స్ వచ్చేసి మనకి పెద్దగా డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది. ఈ బాక్స్ ఇంత పెద్దగా ఉండడానికి రీజన్ వచ్చేసి ఈ మొబైల్ తో పాటు TWS కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. TWS తీసేస్తే మనకి మొబైల్ బాక్స్ వచ్చేసి నార్మల్ సైజ్ ఉన్నట్టుగానే ఉంటుంది. బాక్స్ వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. దానిపైన మనకి టెక్నో కామన్ 30 Pro 5G అని రాసింది కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా అయితే మొబైల్ ఉంది. మొబైల్ పైన మనకి మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో డిస్ప్లే, కెమెరా, ఫ్రంట్, బ్యాక్, అలాగే ప్రాసెసర్, చార్జర్ ఇలా అన్ని అయితే ఇచ్చారు. మొబైల్ కింద కేస్ అయితే ఉంది. ఇది ట్రాన్స్పరెంట్ అయితే కాదు. మొబైల్ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోనే ఉంది. అలాగే స్క్రీన్ ప్రొటెక్టర్ గ్లాస్ కూడా ఉంది. 70W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ వీడియో నాదైతే కాదండి. ఈ మొబైల్ గురించి ఇండియన్ మెంబర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ వరకే తీసుకురావడానికి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నారు. మొబైల్ వచ్చేసి గ్లోబల్ గా లాంచ్ చేశారు. పాకిస్తాన్ వరకే వెళ్ళింది. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 70,000 అయితే పెట్టారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కంగారు పడకండి, పాకిస్తాన్ కరెన్సీ మన కరెన్సీ కన్నా తక్కువ. అదే మన ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేస్తే 23,500 అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ఇండియాకి రాకపోవడానికి కారణం సింపుల్ గా ఉంది, మన యూట్యూబర్సే కారణం. మన వాళ్ళకి నచ్చి పే ప్రమోషన్ కింద వాళ్ళకి మొబైల్ ఇస్తే కనుక చెత్త మొబైల్ అయినా సరే ఒక హై రేంజ్ కి తీసుకెళ్తారు. అదే పే ప్రమోషన్ ఇవ్వకపోతే మాత్రం ఎంత మంచి మొబైల్ అయినా సరే అదంతగా ఇండియాకి తీసుకురాకుండానే చేసేస్తారు. ఏం వాడకవయ్యా అబ్బో. మొబైల్ అయితే స్పెసిఫికేషన్ పరంగా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా కెమెరా విషయంలోనైతే నాకు సూపర్ గా నచ్చేసింది. ఒక్క 2 minutes వెయిట్ చేశారంటే ఈ స్పెసిఫికేషన్ చూస్తే మీరే ఖచ్చితంగా అంటారు. వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలా మరిన్ని కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. ఈ మొబైల్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి గ్లాస్ ఇంకా లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. ఈ మొబైల్ బ్యాక్ డిజైన్ ని DSLR కెమెరాని ఇన్స్పైర్ గా తీసుకొని చేసినట్టుగా కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. డిజైన్ పరంగా బాగానే ఉంది. కొంతమందికి కొన్ని డిజైన్స్ నచ్చుతాయి, కొంతమందికి కొన్ని డిజైన్ నచ్చాయి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి కెమెరా సర్కిల్ షేప్ లో అయితే ఉంటుంది. 3 కెమెరాస్ ఉంటాయి. పక్కకి మనకి ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inches AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు కూడా సపోర్ట్ చేస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్ తో వస్తుంది. Dimensity 8200 ప్రాసెసర్, ఇది వచ్చేసి 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. అలా 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. 4000 mm వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. దీనివల్ల ఫోన్ అనేది తొందరగా హీట్ అవ్వకుండా ఉంటుంది. వీళ్ళ అప్డేట్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. మినిమం 4 years వరకు స్మూత్ గా ఈ మొబైల్ ని వాడేసుకోవచ్చు అని సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసి ఈ ప్రైస్ బ్రాకెట్ లో మంచి ప్రాసెసర్ ఇచ్చారు. ఎందుకంటే ఇండియాలో ఈ ప్రైస్ లో 7200 మాత్రమే ఇస్తున్నారు. ఆంట్రిటోలో 9 lakhs స్కోర్ అయితే చేస్తుంది. ఇదైతే డీసెంట్ స్కోర్ అనే చెప్తాము. ఈ ప్రాసెసర్ అయితే డే టు డే యూసెస్ అయితే చాలా ఎక్కువ, గేమ్ ఆడడానికి అయితే బాగుంటుంది. ఇక కెమెరాస్, దీంట్లో అయితే చాలా ఫీచర్స్ ఇచ్చాను. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను, వినేసేయండి. వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్, 50+50+2 MP, ఫ్రంట్ కూడా 50 MP వాడారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ AMX 890 సెన్సార్ అయితే వాడారు. ఇది OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరానే కాదండి, ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అది కూడా పోర్ట్రేట్ కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫీచర్ అయితే ఇండియాలో ఉన్న చాలా మంచి మొబైల్స్ లో కూడా లేదు. యాక్చువల్ సెకండ్ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చారు. దీని నుంచి కూడా మీకు ఫోటోస్ సూపర్ గా వస్తాయి.
ఇక 2MP కెమెరా గురించి అంటారా, దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, అది ఉన్నా కూడా లేదండి. ఇక బ్యాక్ మెయిన్ కెమెరా తోటి నైట్ టైమ్ లో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. వీళ్ళైతే మంచి ఆప్టిమైజేషన్ చేశారు. ఇది జస్ట్ ఫస్ట్ ఫ్యూచర్ మాత్రమే. ఇక ఫ్రంట్ 50MP కెమెరా ఐ ట్రాకింగ్, ఆటో ఫోకసింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు కదిలినా కూడా మీ కన్నునే ట్రాక్ చేస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాలో యూనివర్సల్ టోన్ అనే ఫ్యూచర్ ఉండడం వల్ల ఒక ఫోటోలో 2-3 ఉన్నప్పుడు ఎవరి కలర్ టోన్ వాళ్ళకైతే వచ్చేస్తుంది. మరొక ఫీచర్ వచ్చేసి AIGC పోర్ట్రేట్ ఫోటో. ఈ ఫీచర్ ఉండడం వల్ల మీరు ఒక ఫోటో దిగి దాన్ని AI యూజ్ చేసి డిఫరెంట్ గా మార్చుకోవచ్చు. మరొక ఫీచర్ AI ఎరేస్. ఇది మీకు అందరికీ తెలుసు, మనం ఒక ఫోటో దిగుతున్నప్పుడు బ్యాక్ సైడ్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని ఎరేస్ చేసుకోవచ్చు. ఇంతతో అయిపోలేదు, దీంట్లో సోషల్ యాప్ టర్బో ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఉండడం వల్ల మీరు సోషల్ యాప్ లో వీడియో కాల్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఎంత చెత్తగా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు. అలాగే వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఫేస్ బ్యూటీని కూడా పెంచుకోవచ్చు. మనకి డార్క్ సర్కిల్స్, డాట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం తగ్గించుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా పక్కనే స్మార్ట్ బ్రీతింగ్ లైట్ ని కూడా యాడ్ చేశారు. దీనివల్ల వీడియో రికార్డ్ చేసినప్పుడు, అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు, లేదంటే టీవీ కంట్రోల్ చేసినప్పుడు రిమోట్ లాగా ఈ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎందుకు విసిరించుడు, ఈ మొబైల్ ఇండియాకి వస్తుందో రాదో తెలియదు కాబట్టి నేనైతే ఇక్కడికి ఆపేస్తున్నాను. ఈ ఫీచర్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి? ఇవన్నీ తెలుసుకోవాలన్నా వాడాలన్నా కూడా మినిమం ఒక 1-2 months టైం అయితే పడుతుందేమో. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఇలాంటి మంచి మొబైల్స్ అయితే ఇండియాకి రావు. ఒకవేళ వచ్చినా కూడా మన యూట్యూబర్స్ అది చెత్త మొబైల్ అని చెప్పేసి తిరిగి పంపించేస్తారు. 5000 mAh బ్యాటరీ, 70W ఫాస్ట్ ఛార్జర్, 15 minutes లోనే 100% అయితే ఛార్జింగ్ ఫుల్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 day అయితే వాడుకోవచ్చు నార్మల్ యూజ్ చేసే వాళ్ళు. మన ఇండియాకి అయితే టెక్నో క్యామన్ 20 Pro మొబైల్ అయితే వచ్చింది. 30 Pro కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియాకి వస్తుందని ఎక్కడ కూడా లేదు. ఎందుకు ఇంత మంచి మొబైల్ ఇండియాకి తీసుకురారు? పాకిస్తాన్ కి తీసుకెళ్లారు కదా, పక్కనే ఇండియా ఉంటుంది కదా, ఇక్కడికి కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా. ఈ మొబైల్ ని గ్లోబల్ గా లాంచ్ చేసామని చెప్తున్నారు. మరి ఇండియా గ్లోబల్ లో లేదేంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ ఈ మొబైల్ ఇండియాకి వస్తే 23,000 లోపే తీసుకొస్తే ఈ ఫ్యూచర్ చూసాక ఈ మొబైల్ మీరు తీసుకుంటారా? కమెంట్ లో చెప్పండి. ఇక మీరు మొబైల్ కొనేటప్పుడు ప్రాసెసర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, కెమెరాస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? కమెంట్ లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి.